నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ప్రెజెంట్ రియల్ ఎస్టేట్లో చాలా మోసాలు జరుగుతున్నాయి అనేది ఈరోజు తరచూ మనం చూస్తూ వస్తున్నాం. ఎక్కడ చూసినా ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి కేసులు నమోదవుతూ ఉంటున్నాయి. అంటే కొన్ని విధాలుగా రకరకాలుగా మోసాలు చేస్తున్నారు ప్రజల్ని. సొంతింటి కళ అనేది ప్రతి మధ్యతరగతి పేదవాడి ఒక కళ, ఒక లక్ష్యం వారి జీవితానికి. మరి ఇందులో మోసాల్ని మనం ఎలా చూడాలి, అసలు వీటిని ఎలా అధిగమించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి క్లుప్తంగా మనకి వివరించడానికి రియల్టర్, స్పీకర్ అండ్ లెజెండరీ అవార్డు విన్నర్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్ ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. సార్, యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ విషయానికి వచ్చేసేపాటికి మనం చూస్తున్నాం, చాలా పుంజుకుంటుంది, తర్వాత దానివల్ల లాభాలు వస్తున్నాయి గవర్నమెంట్కి అని చెప్పేసి, కానీ ప్రజలు మోసపోతున్నారు అనేది రీసెంట్గా మనం చూస్తుంది. ఎలా చూడాలి దీన్ని, ఈ మోసాలని? మీరు యాంకర్ సైడ్ అంటే ఇరికించే క్వశ్చన్. కరెక్ట్ చెప్తే బిల్డర్ బాధపడతారు, తప్పు చెప్తే బయ్యర్ బాధపడతారు. కానీ ప్రజల గురించి మాట్లాడాలిగా. అవి డబ్బులు తీసుకొని చెప్పే క్వశ్చన్లు నుంచి డబ్బులు ఇవ్వకుండా చేయించుకుంటున్నారు. సరే, ఓకే, నో ప్రాబ్లం. ఈ మోసాలు అనేది ఇవాళ కొత్తగా వచ్చింది. సోషల్ మీడియా ఉంది కూడా ఎక్స్పోజ్. అంత ముందు కూడా జరిగినాయి మోసాలు, కానీ ఈ ఎత్తున జరగలేదు, ఇంత భారీ ఎత్తున జరగలేదు. గత 1 yearగా మీరు చూసుకుంటే కనుక దాదాపు 10-12 కంపెనీలు మూతలు వేసాయి. పెద్ద పెద్ద కంపెనీలు, పేర్లు చెప్పను నేను, బాగుంటుంది కాబట్టి. బిగ్ 2,000 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు కలెక్ట్ చేసి గాయపడిపోయిన వెంచర్స్ ఉన్నాయి, MDs ఉన్నారు, చైర్మన్స్ ఉన్నారు. అయితే మొత్తం పర్సెంటేజ్ చూసుకుంటే ఒక 2-3-4% ఉంటుంది. కాబట్టి జనాలు ఏంటి, పబ్లిక్ ఈ 2-3 చెడునే బాగా నమ్ముతాం మనం, మంచిని ఎక్కువ నమ్మం. ఇప్పుడు నీకు మంచి పేరు రావాలంటే ఎన్ని సంవత్సరాలు, నేను 30 సంవత్సరాలు కొడితే నాకు అవార్డు వచ్చింది. అది అవార్డు పోగొట్టు అంటే బ్యాడ్ నేమ్ రావాలంటే ఒక్కనేమో నేను గట్టిగా కొట్టాను అనుకో, న్యూస్లో వచ్చేస్తుంది యాంకర్ని కొట్టాడు అని. కొట్టను. సో అంటే హెడ్లైన్స్ డబ్బులు ఇవ్వకుంటే వేస్తారు మీరు మీడియా వాళ్ళు. యూట్యూబ్లో ఎక్స్క్లూజివ్ అని చెప్పి రామేశ్వర గారు యాంకర్ని కొట్టారు అంటే బ్యాడ్ నేమ్ రావడానికి సెకండ్స్ చాలు, గుడ్ నేమ్ రావడానికి ఇయర్స్, డెకేడ్స్ కావాలి. ఇక్కడ ఏమైందంటే, నేను బిల్డర్ తప్పు లేదండి, ఎందుకంటే వాడు డబ్బులు కావాలి. బిల్డర్ దగ్గర ఎప్పుడు వస్తుంది, ప్రీ లాంచ్ అనేది ఎప్పుడు అవుతుంది? బిల్డర్ దగ్గర డబ్బులు లేనివాడు పబ్లిక్ డబ్బు తీసుకొని చేయాలనుకుంటాడు. బిజినెస్లోకి వచ్చినప్పుడు బాగానే వస్తారు, ఓ 2 ప్రాజెక్టులు లేగానే మనకి ఫుల్ పవర్ వస్తుంది, ఇప్పుడే మనం వేసుకోవచ్చు అని. అక్కడ మన వాళ్ళు బలైపోతున్నారు, క్యారెట్ చూపిస్తున్నారు, క్యారెట్ చూసి మిగతా వదిలేస్తున్నారు బయ్యర్. సో నా ప్రకారం అంటే బయ్యర్స్, ఇన్వెస్టర్స్దే మిస్టేక్, బిల్డర్ మిస్టేక్ లేదు. ఎందుకంటే బిల్డర్స్ ఆర్ వెరీ డెవలప్మెంట్, క్లియర్గా చెప్తున్నారు. నాకు రేరా రాలేదు, నా DTC రాలేదు, HMDA రాలేదు, అందుకే నేను రేట్ తగ్గిస్తున్నా అని చెప్తున్నాడు కదా. చెప్పినప్పుడు మనం ఆలోచించాలి కదా. ఫ్రీగా వస్తే ఫైనల్ కూడా తాగేస్తాం. సో డిస్కౌంట్ అనే మాట ఎక్కడైతే ఉందో, యూ హ్యావ్ టు థింక్ 100 times. ఎందుకంటే డిస్కౌంట్ ఈజ్ వెరీ డేంజరస్. ది వర్డ్ డిస్కౌంట్ ఈజ్ వెరీ డేంజరస్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక క్లాత్ స్టోర్కి వెళ్ళారనుకోండి, చీరలు కేజీల లెక్క, హీప్స్ లెక్క అమ్ముతారు. పెద్ద పెద్ద పేర్లు చెప్పను, సోకాల్డ్ టాప్ బ్రాండ్స్. అయితే అక్కడ ఆ చీర కాస్ట్ ఎంత చెప్తాడు? 2,000 రూపాయలు చెప్తాడు. ఏ చీర తీసుకున్నా 2,000 రూపాయలు. కానీ అందులో 500 రూపాయల చీరలు ఉంటాయి, 750 రూపాయల చీరలు ఉంటాయి, 1000 రూపాయల చీరలు ఉంటాయి, 2,000 కూడా ఉంటాయి. 1000 చీరలు ఉంటే, లేదా 100 చీరలు అనుకుంటే 2,000 చీరలు 3-4 ఉంటాయి, 500 చీరలు ఎక్కువ ఉంటాయి. కానీ 500 చీరే బాగా నచ్చుతుంది మనకి, ఎందుకు మెరుస్తుంది, డిజైన్ బాగుంటుంది. ఒరిజినల్ పట్టు ఎప్పుడు మెరదు, డూప్లికేట్ పట్టు మెరుస్తుంది. గోల్డ్ కూడా అంతే, ఒరిజినల్ గోల్డ్ మెరవదు, 9 క్యారెట్ 14 ఇదే మెరుస్తాయి. సో ఆ మెరుపులు చూసి మనం ఇబ్బంది పడతాం. అక్కడ ఏమవుతుంది, మన క్వాలిటీ, నాణ్యత తెలిసిన వాళ్ళైతే, చాలామంది యంగ్స్టర్స్ మీలాంటి వాళ్ళు, ఏజ్ 20-30 వాళ్ళు ఏం చూస్తారంటే, డిజైన్ బాగుందా, కలర్ బాగుందా, ప్రింట్ బాగుందా, నాణ్యత ఎలా కనుక్కుంటుంది, దానికి పద్ధతి ఉంది. గ్రిడ్స్ అని ఉంటే ఆ గ్రిడ్ చూసుకుని చీర ఎప్పుడు అల్లుతారు క్రాస్, ఆ గ్రిడ్ అనేది చూసుకోవాలి. బట్ ఇప్పుడు లూయిస్ ఫిల్డ్ నేను వేసుకుంటే అది లూయిస్ ఫిల్డ్ నలగదు, రింకల్ ఫ్రీ. కొన్ని షర్ట్లు ఎంత ఉంటుంది, 5-6 వేలు ఉంటుంది షర్ట్. అదే కుమార్స్లోనో ఎక్కడో ఉంటే 200-300 షర్ట్ వస్తాయి. ఇక్కడ కుటుకులు కూడా లేదు 200-300. సో దట్ యూజ్ అండ్ త్రో. సో అట్లా ఏంటంటే, అది ఎందుకు చెప్తానంటే, మనం కొన్ని టీవీ కంపెనీలు ఉన్నాయి ఇండియాలో, ఎక్కడికి వెళ్ళినా ఒకటే రేట్ ఉంటుంది. కొన్ని కంపెనీలు నువ్వు అడిగితే నీకు ఇస్తారు, నేను అడగకపోతే నాకు ఇయ్యరు, అక్కడ దెబ్బతున్నారు. సో ప్రీ లాంచ్ అనేది డెఫినెట్లీ బిల్డర్ ఇంటెన్షన్తో చేయొచ్చు, తెలియకుండా ఆయన ఇరుక్కొని చేయొచ్చు. అది ఇప్పుడు ఏమవుతుందంటే, మన దగ్గర డబ్బులు లేవు, 1000 కోట్ల ప్రాజెక్ట్, ఆయన దగ్గర 10 కోట్లు ఉన్నాయి, 10 కోట్లు 20 కోట్లు ఇచ్చి ల్యాండ్ AGPA రాయించుకుంటాడు. రాయించుకొని దాని లేఅవుట్ వేసి అమ్మేస్తాడు.
ఆ తర్వాత పర్మిషన్ రావు, డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉండవు, లీగాలిటీ ఉండదు, లీగల్ ఒపీనియన్ కరెక్ట్ ఉండదు, పర్మిషన్ రాదు. హెచ్ఎండి డీటెయిల్స్ అయితే రేరా రాదు, రేరా రాకపోతే బ్యాంక్ లోన్ రాదు. సో ఇట్ ఈస్ ఎ చైన్ సర్కిల్. సో బయర్స్ అనేవాళ్ళు మోసపోకుండా ఉండాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఎ గ్రౌండ్ రియాలిటీ చెక్. అంటే ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ అంటే అసలు ఏంటి పుట్టుపూర్వతాలు. ఇప్పుడు మీరు పెళ్ళయిందా మీకు? లేదు సార్. మీ పెళ్ళి అవ్వాలంటే మీ నాన్నగారు అబ్బాయిలో ఏం చూస్తారు? క్వాలిటీస్ చెక్ చేసుకుంటారు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చూస్తారు. అబ్బాయి వాళ్ళు ఏం చెక్ చేస్తారు? అమ్మాయి గురించి క్యారెక్టర్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఎన్ని తరాలు చెక్ చేస్తారు? 7 తరాలు ఇటు 7 తరాలు అటు. 2 తరాల్లో ఒకటి తరం బాగోలేదంటే మీకు పిల్లనివ్వరు మీరు, అంటే మీ అబ్బాయిని మీకు ఇవ్వరు, లేదా అమ్మాయిని అబ్బాయికి ఇవ్వరు. ఎందుకు? ఒక బ్యాక్ హిస్టరీ ఉంది కాబట్టి. అదే 7 తరాలు కరెక్ట్ ఉంటే నాన్న అమ్మ కొడుకు కూతురు కోసం మంచిగానే చేస్తారు కదా. ఇప్పుడు మా టైంలో లవ్ మ్యారేజ్లు అన్నీ లేవు, తాళి కట్టాలంటే కట్టేసేవాళ్ళం, అమ్మాయి అంతే ఉంటుంది, అబ్బాయి ఇప్పుడు అలా లేదు కదా. చాటింగ్, డేటింగ్, ఎంగేజ్మెంటు అన్నీ అయిపోతాయి. 6 నెలల్లో మ్యాటర్ క్లోజ్. అది ఎందుకు చెప్తానంటే ఇక్కడ కూడా డిస్కౌంట్ ఇచ్చాడంటే 1 కాదు 2 సార్లు 3 సార్లు ఆలోచించండి, 10 సార్లు ఆలోచించి ఎందుకు డిస్కౌంట్ ఇస్తున్నాడు, అసలు ఈయన హిస్టరీ ఏంటి, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు అనేది ఇంపార్టెంట్ కాదు. ఏమి ఇంపార్టెంట్? ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివర్ చేశారు, ఎన్ని ప్రాజెక్ట్స్ ఈయన కమిట్ అయిన స్పెసిఫికేషన్స్ ఇచ్చాడు, ఈయన గూగుల్ రివ్యూస్ ఎట్లా ఉన్నాయి, పాత ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, అప్కమింగ్ ఏం వస్తున్నాయి, ఈయన రెప్యుటేషన్, బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, ట్యాక్స్లో ఉన్న పెండింగ్ ఉన్నాయా, ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయా, ఇవన్నీ కూడా చెక్ బోత్ ఏజెంట్కి కానీ బిల్డర్ కానీ. ప్లస్ రేరా, వెరీ ఇంపార్టెంట్. రేరా ఇస్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్. రేరా అనేది ఉందా? ఇప్పుడు బిల్డర్కి 2 రకాల రేరా ఉంటాయి. ఒకటి ప్రాజెక్ట్ రేరా, ఒకటి కంపెనీ రేరా అనేది 5 సంవత్సరాలు సేమ్ ఉంటుంది. ప్రాజెక్ట్ రేరా అనేది మారుతూ ఉంటుంది ఎవ్రీ ప్రాజెక్ట్కి. సో అది ఒక నెంబర్ చూసి ఒక్కోసారి రేరా వ్యాలిడిటీ అయిపోద్ది, ఎక్స్పైర్ అయిపోద్ది. సో ఇవి చూసుకోండి, నెంబర్ ఏదో వేస్తారు, నెంబర్ వేస్తారు, ప్రతిదీ చెక్ చేసుకోండి. పబ్లిక్లో ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. నేను ఇచ్చే మా డిసిషన్ అంటే సజెషన్ అంటే ఫస్ట్ మీరు ప్రాపర్టీ ఫస్ట్ టైం సెకండ్ టైం కొనేటట్టయితే యూ ప్లీజ్ అపాయింట్ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ లైక్ అస్. నేనున్న 400 మంది ఉన్నారు, సెలెక్ట్ చేసి 2-3 నెలలకి ఎవరైతే కమిషన్ తీసుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. ఇక్కడ మనం ఫ్రీగా అయితే ఏం చేస్తాం, మీరు చేస్తారా? శాలరీ లేకుండా నేను చేస్తాను, చెయ్యం కదా. ఫ్రీగా చేస్తామంటే మన ఇంటెన్షన్ ఏదో ఉంటుంది, కటింగ్ కార్నర్స్ అంటారు. సో డోంట్ గెట్, ఇఫ్ యూ చూస్తుంటే సూదిపోతే మనం ఒప్పుకోం. మన అమ్మ వాళ్ళ టైం నుండి చూడకుండా ఏనికి పోయినా వదిలేస్తాం. అక్కడ ఇదే అవుతుంది. వాడు ఏదో సింహం నమ్మింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఫోటోలు ఎవరు ఉంటారు? సింహం ఉంటుంది, ప్రియాంక ఉండదు. అట్లా నేను ఏంటంటే చూసుకోండి, చెక్ చేసుకోండి. తర్వాత లీగల్ ఒపీనియన్, ఎన్కమరెన్స్ సర్టిఫికేట్, మ్యుటేషన్, లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాల్యుయేషన్ అన్నీ తీసుకొని వాళ్ళు చెక్ చేసి అది ఓకే అనుకుంటేనే ముందుకెళ్ళండి. మీకు చెక్ చేసుకోవడం, మీరు ప్రతి వెబ్సైట్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ చెక్ చేసుకోవడం రాకపోతే యూ కాంటాక్ట్ 1-2% తీసుకుని 98-99% సేఫ్ ఉంటుంది కదా. ఆ 1% కోసం 99% వదిలేస్తాం. సో దట్ ఈస్ వేర్ దెర్ ఇస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. సో ఆ స్లిప్ని కానీ మీరు పట్టుకుంటే యూఆర్ ఆన్ ద సేఫ్ సైడ్. లేకపోతే ప్రాపర్టీ కొన్న తర్వాత టికెట్ లేని ప్రయాణం ఎక్కట్లు. సో యూ పీస్ 3 పూలు 6 కాయలు కూడా పీస్ ఆఫ్ మైండ్ పోతుంది ప్రాపర్టీ కొన్న రోజు నుండి. అంటే సార్ రీసెంట్గా ఈ వర్షాకాలంలో హైదరాబాద్లో కూడా ఒక ఇష్యూని ఫేస్ చేశారు కొంతమంది. మీడియా అంతా దాన్ని ఎక్స్పోజ్ చేసింది. అంటే కట్టేటప్పుడు మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చాము ఇవన్నీ చెప్పారు, బట్ వర్షాలు వచ్చిన తర్వాత ఆ ఏరియా మొత్తం మునిగిపోతే కానీ బిల్డర్ చేసిన మోసం ఏంటి అనేది ఎవ్వరికీ తెలియలేదు. బట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే బ్రోచర్స్లో బోల్డ్ అని చెప్పారు మాకు, బట్ రియాలిటీకి వచ్చేసేపటికి మాకు విషయాలు తెలుస్తున్నాయి అని చెప్పి అంటున్నారు. ఇలాంటి మోసాలు జరగకుండా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళు చెక్ చేయాల్సింది ఏంటి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అంటే ఫస్ట్ నేను అన్నట్టు లీగల్ క్లారిటీ తీసుకోవాలి, డాక్యుమెంట్స్ అన్ని కంపల్సరీ. లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. ప్రొఫెషనల్ లాయర్ 5,000, 10,000, 20,000 తీసుకుంటారు. దాని తర్వాత గవర్నమెంట్ పర్మిషన్స్ చెక్ చేసుకోవాలి, లేదా కానీ హెచ్ఎండి కానీ డిటిసిపి కానీ. దాని తర్వాత ప్రాజెక్ట్స్ చూడాలి. హెచ్ఎండి వెబ్సైట్కి వెళ్తే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కలుస్తుంది. lakes.hmda.gov.in అని ఉంది. అందులోకి వెళ్తే ఇది ఎఫ్టీఎల్ జోన్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా అని చెప్తారు. దీని పర్మిషన్ ఉందా, నాన్ ప్రొహిబిటెడ్ ఉందా, ప్రొహిబిటెడ్ ఉందా, అంతమంది యూఎల్సీ అని ఉంటుంది, అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని. ఇవన్నీ చెక్ చేసుకుంటే మీకు సేఫ్గా ఉంటుంది. మీరు చెక్ చేసి రానప్పుడు అప్రోచ్ చేసినప్పుడు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తావు, అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తావు కదా, లాయర్ దగ్గరికి వెళ్తావు, డబ్బులు కట్టుకుని రాణిస్తాడు ఆఫీస్లో. మళ్ళీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంత సర్వీస్ ఇచ్చాక డబ్బులు అడుగుతాడు, మేము ముందు అడగం. కానీ అది కూడా అడ్వాంటేజ్ తీసుకోరు. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్ 10-15 ఉంటాయి. ఆ 10-15 డెఫినెట్గా ఒక్కోసారి తాతగారు సడన్గా చనిపోతారు వీలునామా రాయకుండా. లీగల్గా కొడుకులకి కూతురికి వస్తుంది, కొడుకులో ఒకటోరు వస్తుంది. కానీ ఆ కనెక్షన్ తప్పింది కదా, మీ ముత్తాత నుండి మీ తాతకు వచ్చింది, తాత నుండి మీ నాన్నకి రాలే, అప్పుడు ఒప్పుకోడు.
డాక్యుమెంట్ ఇన్వాలిడ్ ఆ మీటర్ లింక్ చేయించాలి, డెత్ సర్టిఫికేట్ పెట్టి ప్రాసెస్ చేస్తే రెక్టిఫై చేస్తారు. అలాంటివి చాలా ఉన్నాయి. ఒక సర్వే నెంబర్ మన డాక్యుమెంట్ ఉంటుంది, మనకి ఇచ్చేది ఒక సర్వే నెంబర్ పక్కనే ఉంటాయి. లేదా ఒకటే సర్వే నెంబర్ పెద్ద జాగా ఉంటే సగం రాంగ్ చేస్తారు. అట్లా చాలా ఉన్నాయి పాసిబిలిటీస్. ఎల్ఆర్ఎస్ లేకుంటే కొనేస్తాం, ఎల్ఆర్ఎస్ కట్టరు. ఇవన్నీ చూసుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది. ఓకే, ఏదైనా ఒక అడుగు ముందుకేసేటప్పుడు వెనక. అందుకని మేము మా దాంట్లో ఆక్సీ సెలెక్ట్ అని ఒక డివిజన్, రియల్ డ్రగ్స్ పేరెంట్ కంపెనీ, దాని కింద ఆక్సీ సెలెక్ట్ అని పెట్టాం. అందులో ఏంటంటే ఓన్లీ టెస్టెడ్ అండ్ చెక్డ్ ప్రాపర్టీస్ వెబ్సైట్లో పెడతాం. అది తీసుకుంటే మీకు 99.99% బాగుంటాయి. 0.01% వదిలేస్తాను, బట్ 99% ఈజ్ గుడ్. అది హ్యాపీగా మన దగ్గర కొన్ని 30 సంవత్సరాల నుండి దాదాపు 30,000 మందికి బయర్స్కి హెల్ప్ చేస్తున్నాను. ఇంకా 70,000 లక్ష మందికి హెల్ప్ చేయాలని నా ఉద్దేశం. ఓకే, ఫ్యాక్ట్ చెక్ కోసం మనం బయటకి ఎక్కడికి వెళ్ళకండి, ఇందులో చెక్ చేసుకుంటాం. ఆల్ డాక్యుమెంట్స్ అవైలబుల్ ఇంకా ఉన్నవే పెడతాం. ఓకే, ఏది పడితే అది పెట్టాం. సో దట్ బయర్కి సేఫ్గా, సేఫ్టీ, సెక్యూరిటీ, అప్రిషియేషన్, బిల్డర్స్ రెప్యుటేషన్, డెవలప్మెంట్స్ అవన్నీ చూస్తాం. చూసి ఓకే అంటేనే మనం సజెస్ట్ చేస్తాం. ఓకే, సో కొనాలి అనుకునే దానికి, ఎవరైనా కొనాలి అనుకుంటే కొత్తగా ప్రాపర్టీ చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.